అందరికీ నమస్కారం అండి. నేను మీ సయ్యద్ రానా, సోషల్ యాక్టివిస్ట్. ఇది నా వీడియో వచ్చేసి స్పెషల్లీ అడ్రసింగ్ టు బీజేపీ కార్పొరేటర్ సరూర్ నగర్ ఆకుల శ్రీవాణి అనే బీజేపీ కార్పొరేటర్ ఎవరైతే సరూర్ నగర్ వార్డ్ నంబర్ 19కి కార్పొరేటర్ లాగా ఉన్నారో మేడం శ్రావణి గారు, ఆకుల శ్రావణి గారు, మీకు నమస్కారం. మేడం, మనకి తెలంగాణలోని ఎస్పెషల్లీ సరూర్ నగర్ పక్కనే దిల్సుఖ్ నగర్లోనే మొన్నే స్టూడెంట్స్ మీద దాడి జరిగింది. అటువంటి వాటి మీద రెస్పాండ్ అయితే మీకు ఏమన్నా మైలేజ్ వస్తుందేమో ఓట్ బ్యాంక్ కోసము, మీరు ఏమన్నా సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఏదైతే సొసైటీకి యూస్ఫుల్ ఉందో, క్రైమ్ రేట్ ఎట్లా తగ్గించాలి, ఈరోజు 15% రేషియో ముందుకి ఇప్పటికి మనకి సరూర్ నగర్లోని క్రైమ్ రేషియో పెరిగింది. అటువంటి వాటి మీద ఫోకస్ చేస్తూ బెటర్మెంట్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒక బీజేపీ కార్పొరేటర్ అయి సనాతన ధర్మాన్ని నమ్ముతూ మీరు అందరికీ సనాతన ధర్మంని నమ్మాలి అని మంచి నేర్పిస్తూ ఒక పక్కన వీధుల్లో వీధి కుక్కల్ని ఎలా కొట్టాలి, వీధి కుక్కల్ని కొట్టి ఎలా తరమాలి అని మీరు రాడ్లు సప్లై చేస్తూ ఏ ఆర్గనైజేషన్ తోటి, ఏ కంపెనీ తోటి మీరు టైఅప్ అయ్యి వాటి యొక్క టూల్స్ని వాళ్ళ యొక్క టూల్స్ని మేము ప్రమోట్ చేస్తామని చెప్పి మీరు ఏమైనా కమిషన్ తీసుకుంటున్నారా, లేకపోతే మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా, మీకు ఎవరు రైట్ ఇచ్చిండ్రు, మీరు ఏమన్నా యానిమల్ హస్బెండరీస్ నుంచి ఎవరి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నారా, మీకు తెలంగాణ వెల్ఫేర్ బోర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా మీకు, మీరు ఒక జిహెచ్ఎంసీలోని ఒక పొజిషన్లోని ఉన్న ఒక కార్పొరేటర్ అయ్యి మీరు జంతువుల పట్ల హింస చేయకూడదు అన్న 1960 ఆఫ్ యానిమల్ క్రూయాలిటీ యాక్ట్ ఉంది అని ఒకటి తెలుసుకోకుండా మనకంటూ ఆర్టికల్ 51 ఏజీ మనకంటూ కాన్స్టిట్యూషన్ కల్పించిన రైట్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే యానిమల్స్కి కూడా వాటి రైట్స్ ఉంది, వాటి యొక్క స్వాతంత్రం ఉంది బతికేది. మీరు మీ సరూర్ నగర్లోని మాబ్ అటాక్ హోటల్లో జరిగి అంతమంది కత్తులతో దాడులతో రౌడీ షీటర్స్ వస్తే మీరు ఏం చేసిరండి? మీరు అందరూ అంటే మీరు పెద్ద పదవుల్లో ఉండి మీరు ఓట్ బ్యాంక్ కోసము మీరు ఎటువంటి రాంగ్ వీడియోస్ మీరు సర్క్యులేట్ చేస్తారు సోషల్ మీడియాలోని. మీరు అంత పదవిలో ఉన్న మనిషి, మీకు ఆ మాత్రం సెన్స్ లేదా? బీయింగ్ ఏ కార్పొరేటర్ మీకు యానిమల్ హస్బెండరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, తెలంగాణ యానిమల్ కౌన్సిల్ ఉంది మనకి, దేర్ ఈజ్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, సుప్రీం కోర్ట్ ఏంటి, దాని యొక్క లా ఏంటి, యానిమల్ లాస్ ఉన్నాయి. యానిమల్ లాస్ ప్రకారంగా మీకు హూ హ్యాడ్ ఆథరైజ్డ్ యూ, ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ ఆథెంటికేటెడ్ అండ్ ఆథరైజ్డ్ ఇది ఉంది మీకు కి భయ ఒక రాడ్ని తీసుకొని వెళ్ళి ఈ రాడ్ తోటి ఇట్లాగా చెయ్యాలి అని చెప్పేసి, ఇలాగా రాడ్ తో కొట్టాలి అని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే కాలనీలోని ఎంతో అసభ్యకరంగా మీరు ప్రమోట్ చేసే విధానాన్ని చూస్తే చాలా చాలా మనసుకి బాధ అనిపించిందండి. ఎందుకంటే ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడే మన బీజేపీ, మన జనసేన, లేకపోతే మన ఎన్ నంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే మాట్లాడతారో, మరి మీరు ఇంతమంది మాట్లాడేటోరు బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే సొసైటీలోని మీరు ఏం నేర్పిస్తున్నారో మీ నడవడికని బట్టి సొసైటీలో యంగ్ జనరేషన్, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జనరేషన్ ఏం నేర్చుకుంటున్నారో అన్నది మీరు చాలా చూడాలి. మీరు ఒక కార్పొరేటర్ అయి మీరు సరూర్ నగర్లోనే జరుగుతున్న సంఘటనలు, దిల్సుఖ్ నగర్లోని సరూర్ నగర్కి పక్కనే ఎంతో దూరం కూడా లేని ఒక ప్లేస్లోని నిరుద్యోగులు స్టూడెంట్స్ పడుతున్న బాధ మీకు వినిపించట్లేదు. యాజ్ అ కార్పొరేటర్ ఒక వీడియో తీయండి, దాని మీద స్టూడెంట్స్ పట్ల వెళ్ళండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, కూర్చోండి. నిరుద్యోగాలు ఉండి ఎంత బాధపడుతున్నారు నిరుద్యోగం అయిపోయాళ్ళు. అటువంటి సమస్యల మీద మీరు ఏమైనా చేస్తే మీకు ఓట్ బ్యాంక్ వస్తుందేమో, కానీ నోరు లేని బిడ్డల్ని కుక్కల్ని కొట్టాలి, ఆ కుక్కల్ని కొట్టాలంటే మీరు ఇలా రాడ్ పెట్టుకోవాలి అని క్రైమ్ రేషియో పెంచే విధంగా యానిమల్ క్రూయాలిటీ యాక్ట్స్ అన్నిటికీ, మన సెక్షన్స్ అన్నిటికీ కూడా, యానిమల్ లాస్ అన్నిటికీ కూడా అగెయిన్స్ట్ గా మీరు ఏదైతే వీడియో ప్రమోట్ చేసి సర్క్యులేట్ చేశారో సోషల్ మీడియాలోని, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తెలంగాణ సోషల్ యాక్టివిస్ట్ అయ్యి సయ్యద్ రానా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, చేతులెత్తి దండం పెట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, హింస పెంచకండి. ఉన్న హింస చాలు, జరుగుతున్న హింస చాలు, యానిమల్ స్లాటరింగ్స్ జరుగుతున్నాయి చాలు. గోరక్షకోళ్ళు వ్యాన్స్ వెనక రాత్రి పరిగెడుతూ వ్యాన్స్ పట్టుకొని అడ్డం పడుకొని వ్యాన్లకి అడ్డం ఆపితే ఆ వ్యాన్ నిండా గోమాతలు ఆపడానికి వెళ్ళిన ఆయన బుల్లెట్ దాడై హాస్పిటల్లో పడుకున్నాడు. మీకు ఇవన్నీ యానిమల్ వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసేటోళ్ళు అన్నది మీకు అందరికీ తెలియదు. మీరు బీజేపీ పార్టీ అయ్యి మీరు గౌరక్షకి దానికి సపోర్ట్ చేస్తూ ఉండి సనాతన ధర్మంకి సపోర్ట్ చేసేటోళ్ళు అయ్యి మీరు అటువంటి ఒక పార్టీకి మీరు రిప్రజెంట్ చేస్తూ ఒక కార్పొరేటర్ అయి, హౌ డిడ్ యూ గెట్ ఆథరైజ్డ్ టు డూ దిస్ యాక్టివిటీ ఇన్ సోషల్ మీడియా అండ్ పబ్లిష్ ఇట్? ఆర్ యూ ఫీలింగ్ ఎనీ రెస్పాన్సిబుల్ అబౌట్ ఇట్? మీకు ఏమైనా కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా అని అడుగుతున్నా నేను. ఒక సామాన్య జంతు ప్రేమికుడిలాగా నా ఇంట్లో కూడా నాకు పెట్స్ ఉన్నాయి, ఒక సామాన్య మనిషిలాగా అడుగుతున్నా నేను.
అసలు మీకు ఈ యాక్ట్ చేసే కంటే ముందు మీకు కొంచెం అనిపించలేదా దట్ యు ఆర్ ఇన్ ఎ సొసైటీ, ఒక రెస్పాన్సిబుల్ సొసైటీ మెంబర్ అయ్యి మీరు ఏం ప్రమోట్ చేస్తున్నారు సొసైటీలోనని, మీరు ఎక్కడి నుంచి ఆథరైజేషన్ తీసుకున్నారో మీరు అది వీడియోని సర్క్యులేట్ చేయడానికి, వెంటనే ఆ వీడియో డిలీట్ చేయాలి. మీరు వెంటనే డిలీట్ చేయండి. ప్లస్ ఏ కాలనీలోనైతే మీరు అటువంటి రాంగ్ ప్రొవోకింగ్ టైప్ ఆఫ్ వీడియో ఏదైతే మీరు తీసి సర్క్యులేట్ చేశారో, యానిమల్స్ ని కొట్టాలి, దాని స్టిక్ ఇది అని ఏదైతే మీరు చూపిస్తూ చేశారో ఆ వీడియో వెంటనే డిలీట్ చేయాలి. అదే కాలనీలోని యూ క్రియేట్ అన్ అవేర్నెస్ క్యాంప్ దట్ మన నేచర్తో పాటు జంతువులు కూడా మన పార్ట్ ఆఫ్ నేచరే. ఈరోజు ఇదే సరూర్ నగర్లో ఎన్ని దాడులు జరుగుతున్నా, మోబ్ అటాకులు జరుగుతున్నా, ఎవరు వచ్చి కెమెరాలు పెట్టుకొని వీడియోలు తీయడం కానీ వచ్చి ఆ దాడిని అడ్డుకొని కాపాడే పరిస్థితి కాదు. అటువంటి క్రైమ్ రేషియో పెరుగుతున్నప్పుడు ఉన్న ఊరు కుక్కలు, స్ట్రీట్ డాగ్స్ కూడా ఏ అయితే ఆడబిడ్డలకి సంరక్షణగా, ప్రొటెక్షన్గా ఆడబిడ్డలు రాత్రి ఒక పాల ప్యాకెట్కి వెళ్ళిన ఆడబిడ్డ సేఫ్ ఈ రోజు వస్తుంది అంటే అది మన గ్రామ సింహమైన మన సైనికులు, ఆ మూగ బిడ్డలు. ఆ బిడ్డలు ఉన్నంత వరకు మన బిడ్డలు సేఫ్. ఏ రోజైతే ఇటువంటి కిరాతకమైన క్రిమినల్ యాక్టివిటీస్ సొసైటీలో పబ్లిష్ చేస్తూ మీరు నెక్స్ట్ రాబోయే జనరేషన్కి క్రిమినల్ యాక్టివిటీస్ మీద ఎంతూజియాజం డెవలప్ చేస్తూ వాటిని కొట్టడం అని ఇటువంటి యాక్టివిటీస్ని అసలు ప్రొవోక్ చేయకూడదు సిస్టంలోనే. వాట్ ఆర్ వీ డూయింగ్? Are we educated? Are we eligible to the positions where we are staying? Being a citizen, I'm asking. You are a BJP person. You are a person as a corporator. You lead the people into wrong directions and you provoke the society people. What are you thinking up to? As a society member, as an Indian citizen, I have all the right to speak about my rights and as well as animal rights. We can't do this. మీరు బీజేపీలో ఉన్నారు, మీరు ఒక మంచి పొజిషన్ మీద ఉన్నారు. హైదరాబాద్లో ఎన్ని ఎన్జిఓస్ ఉన్నాయో తెలుసా మీకు? ఆ ఎన్జిఓస్ పడుతున్న సఫరింగ్స్ తెలుసా మీకు? ఆ ఎన్జిఓస్ వాళ్ళు ఫైనాన్షియల్గా ఎప్పుడైనా సఫరింగ్లో ఉన్నప్పుడు ఏ ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి అలాగే మన హెల్ప్ వచ్చిందేమో ఏ రోజైనా వెళ్ళి అడగండి మీరు. ఏ కార్పొరేటర్ నుంచి అయినా మన హెల్ప్ వచ్చిందేమో వెళ్ళి అడగండి మీరు. న్యూట్రలైజేషన్, స్టెరిలైజేషన్ అనేది ఏబీసీ ప్రోగ్రామింగ్ కానీ ప్రాపర్గా జరిగి ఉంటే టుడే వీ వుడ్ హావ్ నాట్ ఫేస్ దీస్ ఆల్ ప్రాబ్లమ్స్. ఇఫ్ సమ్ టైమ్స్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్, you being a matured woman, being a matured person of the society member, you need to be eligible to balance the conflicts and stabilize the situations instead provoking by this type of videos. Being a corporator, it's your responsibility. It's your responsibility as a citizen. What I say is this is completely wrong and I'm against to this particular thing. ఇంకొక 24 hours we'll wait for it. If video delete అయిపోయింది అంటే well and fine, లేదు అనుకుంటే again I'll come to Saroo Nagar myself and I'm going to file the case against BJP Akula Sriwani garu, who is a corporator of Saroo Nagar. I'm going to come and file the case in the Saroo Nagar police station. Thank you so much, Miss Ayad Rana. ఇది యాక్చువల్ గా స్టిక్ అన్నమాట. మనం వాకింగ్ కి వెళ్ళాలంటే సెక్యూరిటీ మనుషుల వల్ల కాదు, కుక్కల కోసం, కుక్కలను కొట్టడానికి. నడవాలి అని అంటే కుక్కలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇది పట్టుకొని తిరగాలన్నమాట రోడ్ల మీద. ఇది యాక్చువల్ గా మనుషుల కోసమో దానికోసమో దొంగలు వాళ్ళ కోసం కాదు, జస్ట్ ఫర్ వీధి కుక్కల కోసం. అది పట్టుకొని తిరిగితే మనం సేఫ్ ఉంటామన్న ఒక నమ్మకం. కూడా చాలా ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళ మీద. నేను 6 times కంప్లైంట్ ఇచ్చిన. నాకు ఒకసారి మ్యామ్ ఇక్కడ కాల్ పెట్టింది, అసలు లిటరల్లీ షాక్ అన్నమాట. ఏమవుతుంది నెక్స్ట్? కుక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఆయనే ఉన్నాడు, దగ్గర 7-8 డాగ్స్ ఫుడ్ పెడతాడు, అవి అక్కడ తింటాయి, పోయి పిల్లలందరూ వస్తాయి. ఇది ఒక బాధ. ఒకసారి కరిచినప్పుడు